గాజువాక ఎమ్మెల్యే కార్యాలయాన్ని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు సంఘాల నాయకులు సభ్యులు శనివారం ముట్టడించారు. 48 గంటల వంటవార్పు కార్యక్రమాన్ని పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు. భూములు కోల్పోయి దశాబ్దాలు గడిచిన ఉద్యోగాలు, పునరావాస హామీలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెటిల్మెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం? మేము చేయము. ఇంకా మాకు సెటిల్మెంట్ చేసేయండి. మేము చేయము. ఇంకా మీ జోలికి మేము రాము. మా భూములు తీసుకొని మా తాత భూములన్నీ తీసుకొని ఈ రోజు మేము ఎంత బాధపడుతున్నాం. కూలి లేక తిండి లేక బాధపడుతున్నాం. మేము ఈ రోజుని రోడ్లు పడ్డాము. ఇదేం కారు ఎక్కి తిరుగుతున్నారు. వీళ్ళు ఓట్లు వేయించుకొని మీకు సంబంధించి మేము 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇదా ఎమ్మెల్యే గారు చెప్పేది మాకు. ఓట్లు కావాలని జాబులు చేసుకుని కొంతమందికి ఇచ్చారు. జాబులు నేను ఏడుస్తున్నాం. మేము అందరికి ఒకే న్యాయం చేయాలి కదా. వాళ్ళే చేసిన పాపమేంటి, మేము చేసిన పాపమేంటి, వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు ఇంకెలా ఉద్యోగాలు లేకుండానే ముసలి అయిపోయి ఉన్నారు, ఓసి అయిపోయి ఉన్నారు. ఆ ఆరకట్లకి ఇంకా న్యాయమే లేదు. బాబు ఆ టైంలోని మమ్మల్ని ఏమొచ్చి మాయ చేసి మొప్పు చేసి మీకెందుకమ్మా, మీ పొట్టకు ముప్పు పెడతామమ్మా, మీరు ఇలాంటి భోజనం తినొద్దమ్మా, గంట మోడాలి చోడుకుందులు అమ్మలు తినొద్దమ్మా, గంట మోడలు మీకెందుకమ్మా, ఒరు బియ్యం అన్నం పెడతామమ్మా, మీ భూమి మాకు ఇస్తే మీకు 6 నంబర్ ఇస్తామమ్మా, ఇంటికో 6 నంబర్ ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తామమ్మా అని మాకు ఈ పుట్టకథలు గాలికోవని చెప్పాడు. చెప్పింది ఇప్పుడు 6 నంబర్లు అమ్మా 4 తీసుకుంటున్నాం. మాకెంత నొప్పనికి వచ్చిందా? ఇప్పుడు అవన్నీ మాకు వద్దు బాబు. ఆడమ్మ బాబు గడిచిన ఆయిస్తాడు మా మళ్ళీ మా అవ్వ తాతలు గడిచిన ఆయిస్తుంది. మా భూమి మాకు ఇచ్చే, నీ జోలికి వస్తే నీ చెప్పట్టుకో కొట్టు మమ్మల్ని ఇచ్చే. నీ వాడు సొమ్ము అడగట్లేదు, మీ అబ్బ సొమ్ము అడగట్లేదు. మా జీవితాంతకాలం నువ్వు మాకి సాలిస్ అయ్యపోతే ఇలాగే వెళ్తా ఉంటది. నువ్వు పడుకోనివ్వమా, నువ్వు కుర్చీ వేసుకోకుండా జాగా బాబుంటే అది మాది. నువ్వు తన పెడితే అది మా పెట్టేది. మా ఆస్తి, మా అవ్వ తాతల ఆస్తి. మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నాలే, ఎవరిదయ్యా ఆ దెబ్బ? ఎవరిదయ్యా? అది మాది, అది మా మా ఆస్తి అయ్యా. ఎవడమ్మ సొమ్ము అడగలేదు, ఎవడమ్మ ఆస్తి అడగలేదు. మా ఆస్తి మా అవ్వ తాతలు గడిచిన ఆస్తి. మా అవ్వ తాతలు ముందు ఇచ్చాడు బాబు. ఎకరాన్ని 1100 రూపాయలు ఇచ్చాడు బాబు. ఇలా ఎకరం భూమి ఉంటే మాకు కోటేశ్వరులు అయిపోతాం బాబు. మాకు కోటేశ్వరులు అయిపోయి ఈ రోజుల రోడ్డు బాగుంది. మా భూమి మా తప్ప మా